మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. రాలేదు బాస్, ఇప్పటిదాకా స్టేషన్ దగ్గర ఎదురు చూసి మరీ వస్తున్నాను. ఇడియట్, మన మాట అంటే లెక్క లేకుండా ఉన్నాడనమాట. వాడు ఏ కొడుకు కోసం బతుకుతున్నాడో వాడినే వాడి నుంచి దూరం చేస్తే తప్ప మనకు లొంగిరాడు. వెళ్ళండి, ఆ డాక్టర్ ఎక్కడున్నా సరే వాడి కాళ్ళు చేతులు విరిచి కట్టి మరీ తీసుకురండి. ఒరే డూప్లికేటు, నీ రోజులు మూడేరా. నిన్ను ఎత్తుకుపోవడానికి యమకింకర్లు వస్తున్నారా? ఎవరు మీరు? యమభట్టులం. ఆగండి బాబు, ఉత్తపుణ్యానికి ఇలా చేసుకుంటారేమిటి? అసలు ఎవరు మీరు? పాయింట్ ఏమిటి? అది నేను చెప్తా. రండి. మీరెవరు? యమధర్మరాజా? చిత్రగుప్తులు. డబ్బు గల వాళ్ళ చిట్టాలన్నీ నా దగ్గరే ఉంటాయి. డైలాగ్ బాగుంది. డ్రామా రిహార్సల్. నీ ప్రాణాలు పణంగా పెట్టి మీ నాన్న మధుసూదన్ రావు దగ్గర 2 లక్షలు వసూలు చేయడానికి నేను ఇక్కడ తీసుకొచ్చాను. అయితే నన్ను ఎత్తుకొచ్చింది డబ్బు కోసం అన్నమాట. అవును, 2 లక్షలు మా చేతికొచ్చేంత వరకు నిన్ను వదలం. ఇది నాతో ముందే చెప్తే మీరు ఇంత కష్టపడి కూలీలా నన్ను మోసుకొచ్చే అవస్థ తప్పేది కదా. అంటే మీ ప్లాన్ ఇదని చెప్తే నేనే మీకు సహాయం చేసేవాడినయ్యా. డబ్బు మీకే కాదు, నాకు కావాలి. మధుసూదన్ రాని 2 లక్షలు కాదు, 5 లక్షలు అడగండి. చెరిసగం పంచుకుందాం. వెటకారంగా ఉందా? కాదయ్యా బాబు, నిజం చెప్తున్నాను. మీరు ఫోన్ చేయండి, 5 లక్షలు అడగండి. లేకపోతే నా ప్రాణం తీసేస్తాను చెప్పండి. చచ్చినట్టు తెచ్చిస్తారు. ఫోన్ చేయరా పట్టుడా. హలో హలో, మధుసూదనరావు గారేనా? మధుసూదరావునే మాట్లాడుతున్నాను. నమస్తే సార్. నమస్కారాలు, అష్టోత్తర పూజలు చేస్తుంటే డబ్బు ఎవడిస్తాడయ్యా? చిత్రగుప్తుడు, ఈ బటుడిని మారిస్తే గానీ నువ్వు పైకి రావయ్యా. హలో, మధుసూదన్ రావు. మధుసూదన్ రావేనయ్యా. అసలు నువ్వెవరు? నేను బ్లాక్ బోర్డ్ని. బ్లాక్ బర్డ్ని. నీ అబ్బాయి మా స్వాధీనంలో ఉన్నాడు. వాడు నీకు దక్కాలంటే రేపు శనివారం లోపు మాకు 5 లక్షలు ఇవ్వాలి. 1 మినిట్. రైల్వే స్టేషన్ కి. డబ్బు ఇవ్వకపోతే నీ కొడుకు శవం కళ్ళ చూస్తావు. నువ్వు భయంతో వణిగిపోతున్నావు కాదు, నీ గుండె టకటకా కొట్టుకుంటుందిలే. నాకు ఆ శబ్దం వినిపిస్తోందిలే. నీ మొహం, నీకు వినిపించే టకటక గుండె శబ్దం కాదురా, గడియారం మోత. ఒరే అబ్బాయి, నువ్వు ఎత్తికెళ్ళి నా కొడుకుని చంపేసి దహనం చేసేసి మా ఇంటికి రా, పార్టీ ఇస్తా. చంపడం అంటే నిజంగానే చంపేస్తాం, జాగ్రత్త. నిజంగా చంపితేనే నిజమైన పార్టీ ఇస్తాను రా వెర్రి నాగన్న. నీ బెదిరింపులకు లొంగి నీకు 5 లక్షలు ఊరికే ఇస్తాననుకోకు. మాటి మాటికి ఫోన్లు చేయకు, ఫోన్ బిల్లు పెరిగిపోతోంది. ఏ భయంతో వణికిపోతున్నావా? నీ గుండె కొట్టుకుంటుందిలే, టకటక వినిపిస్తుందిలే. ఏమన్నాడు? నన్ను చంపుకోమన్నాడు. పైసా ఇవ్వడట. అసలు మీ డాక్టర్ పట్టుకొచ్చాను. కాదండి, నేనే డాక్టర్ శేఖర్, ఎండి. అసలు ఆయన ఎందుకు ఇలా అన్నాడు నాకే తెలియకుండా ఉంది. అయితే నువ్వు నీ బాబు నాటకం ఆడారన్నమాట. నిన్న కలపడేయండి, పట్టుకోండి.
బాబు కొంప తీసి కబాటం తిరిగింది ఏమిటి? అర్ధరాత్రికి నడుస్తావు, దొంగ నన్ను ఎత్తుకుపోయారు. అయ్యో వాళ్ళు వదిలేశారా? ఎంత నడుస్తావు, నేను తప్పించుకొచ్చాను. అవును, నా ఎదురుగా వాళ్ళు నాన్నగారికి ఫోన్ చేస్తే అదే మీరు ఎలాగైనా తెలివిగా తప్పించి వచ్చేస్తారని అయ్యగారు అలా మాట్లాడారు. అంతే కదా, నిజం తెలిసిపోయిందో ఏమో అని నేను భయపడ్డాను. సార్ నీకెందుకు? వాళ్ళు నన్ను వెంటాడుతున్నారు, మళ్ళీ ఇక్కడ వచ్చినా రాగలరు. అందుకని నేను 1 నెల రోజుల పాటు ఎక్కడైనా బెంగళూరుకు ఊటీగా వెళ్ళిపోతాను. లేదు సార్, మీరు ఇక్కడ ఉండటం మంచిది సార్. మంచి ఏమిటి నీ మొహం? చదువుతుంది నేను. నాన్నగారితో చెప్పు, ఊటీ ఊటీ బెటర్ కదా, చల్లగా ఉంటుంది, అక్కడ వెళ్తాను. డాక్టర్ కేశవ్, మీతో ఒక ముఖ్య విషయాన్ని మాట్లాడాలి. ఈ పేషెంట్ల కోసం శ్రమించి ప్రజల కోసం సేవ చేసి నేను అలసిపోయాను. చూడండి డాక్టర్ కేశవ్, నాకు 3 మాసాల రెస్ట్ కావాలి. జస్ట్ 3 months. డాక్టర్ కేశవ్, అంతవరకు మీరంతా చూసుకోండి. పేషెంట్ ప్రాణాలు కాపాడు. మాట్లాడుతూ హలో హలో రాజు, నేను శేఖర్ని. అవును సార్, మీ బీరువా తాళం చేతులు ఎక్కడుంటాయి సార్? నా డ్రాయర్లో 2వ వారంలో. సార్ మీరేనా సార్? డూప్లికేట్ ఏమో అనుకుని టెస్ట్ చేశాను సార్. ఏం చేస్తున్నాడు మనవాడు? సార్ రాత్రి బ్లాక్ బర్డ్స్ వచ్చి వాడిని ఎత్తుకుపోయారు సార్. పీడ విరగడైపోయింది అనుకున్నాం, కానీ గంటలో గోడ కుట్టిన బంతిలో లటక్కని తిరిగి వచ్చేసి మన ఇంట్లో దూరిపోయాడు సార్. ఇక్కడ ఉంటే ప్రమాదం అని ఊటీ బెంగళూరు వెళ్ళిపోయాడు సార్. వాడు తప్పించుకున్నాడు అనమాట. ఈ టైంలో మీరు ఇక్కడికి రావడం ప్రమాదం సార్. వాళ్ళు మిమ్మల్ని ఎత్తుకుపోతారు. కొన్నాళ్ళు అక్కడ ఉంటే మంచిది. నువ్వు రమ్మన్నా నేను వచ్చే పొజిషన్లో లేను రాజు. ఇక్కడ మహా చక్కటి కాలక్షేపం జరుగుతుంది. గుమ్మడి పువ్వా సార్? చిప్ప. పోనా పద. ఏమిటి అలా చూస్తున్నావు? పాము వచ్చి పాలు తాగితే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయట. పావు పద. పూజారి ఏమని దీవించాడో విన్నావా? ఏదో దీవించాడు, నాకు నచ్చలేదు. ఎందుకనో? శీఘ్రమేవే కళ్యాణ ప్రాప్తిరస్తు అని జనరల్ గా దీవించాడు. January 5th కళ్యాణ ప్రాప్తిరస్తు అని స్పెసిఫిక్ గా దీవించలేదు. అబ్బో, అబ్బాయి గారికి బులబాట ఎక్కువైపోయినట్టుంది. అమ్మాయి గారికి మాత్రం లేనట్టు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించలేదని బాధపడుతున్నావా? నాకు తెలుసులే. సారీ. హలో, ఎవరండి మీరు? నేను నడవగలనండి, పదండి. మీరెవరు? హలో, నేనేం చేయలేదు, వాడే పడ్డాడు. చూసి కొట్టకొట్ట. హలో, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫైట్ చేయొద్దు, వినండి. డోంట్ వెరీ, ఎథియాల్ గ్లిసరిన్ వాడుకోండి. హలో, ఇంగ్లీష్ మందులో నమ్మకం లేకపోతే అమృతాంజనం వాడుకోండి. ఏమిటి కనిపించేవాడిని విడిచిపెట్టావు? ఏం చేయమంటావు బాస్? ఊళ్ళో ఎత్తుకురావడానికి ప్రయత్నించాం, జనం రావటం వల్ల వీలు పడలేదు.
అయితే మన కన్నుగప్పి ఈ ఊళ్ళోనే తిరుగుతున్నాడు అన్నమాట. హలో హలో, ఎవరు? ఎక్కడి నుంచి రా? ఏమిటి గోవాలోనా? మీరు సరిగ్గా చూసారా? అలాగా చిత్రంగా ఉంది. ఏమిటి బాస్? నాగులు ఫోన్ చేశాడు. డాక్టర్ గోవాలో ఉన్నట్ట, లిల్లీ అనే అమ్మాయితో తిరుగుతున్నట్ట. ఇప్పుడే ఈ ఊళ్ళోనే చూశారని మీరంటున్నారు. ఇందులో ఏదో తిరకాసుంది. రత్నం, ఎందుకు మంచిది నువ్వు గోవా వెళ్ళి అసలు విషయం ఏంటో కనిపెట్టు. అలాగే బాస్. ఉమ్.